ఆంధ్రప్రదేశ్ అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్. ఇక్కడ టెంపుల్ లోపల కేవలం దర్శనం కాదు, ఒక పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుంది. ఆలయం ఇంద్రకీలాద్రి కొండపై ఉండడం వల్ల కొండపై నుంచి చూస్తే కృష్ణానది మన కళ్ళకు అట్రాక్షన్గా నిలుస్తుంది. ఇక మనం పొద్దుగాలైతే లేచి రైల్వే స్టేషన్కి అయితే రాగానే ఆ నిద్రముఖంతో నేను ట్రైన్ ఎక్కడికి వచ్చిన అయితే నాకు అసలే గుర్తే లేదు ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల తర్వాత నేను చూసుకున్నా, సో అప్పుడు 5 అవుతుందని. సో ట్రైన్ అయితే 1/2 అవర్ అయితే డిలే ఉంది. నేను 4 గంటలకు లేస్తే గంటకు ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ట్రైన్ అయితే అస్సలు ఈ టైంలో ఏం చేయాలి అని నేను ఆలోచించలేకపోయి సో రైల్వే స్టేషన్ అయితే కనబడేది. రైల్వే స్టేషన్ ఒకసారి అయితే చుట్టేద్దాం, ఎంత బాగా చేశారో. కొన్ని లక్షల వరకు, కొన్ని కోట్ల వరకు పెట్టారు కదా, ఎంత బాగా చేసారో ఒక్కసారి అయితే మనం చుట్టేద్దాం రాండి. అటు ఇటు చూసే లోపే మన ట్రైన్ అయితే వచ్చేసింది. నేనైతే టికెట్ 90 రూపీస్తో తీసుకున్న లోపే కొత్త ఎక్సిలేటర్ అయితే కనబడింది. ఆ ఎక్సిలేటర్లో జుమ్ము అని గాలి అయితే పోదాం అనుకున్నా, బట్ నార్మల్గానే పోయింది. ఏందిరా మొత్తం బ్లాంక్ ఉన్నది అనుకుంటున్నారు ఫ్రెండ్స్, బట్ అది ఇంకా ట్రైన్ స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అయింది. నేనైతే పైన బెర్త్లో పడుకున్న, స్లీపర్ క్లాస్లో 90 రూపాయలు ఇచ్చి వీడి పైన బెర్త్లో ఎట్లా పడుకున్నారు అనుకుంటున్నారు. నేనైతే టీసీకి అయితే 300 చేతిలో పెట్టేసా, ఆయన పాకెట్లో అయితే గుమ్మన పెట్టుకున్నాడు ఫ్రెండ్స్. నాకైతే ఏం తెలియదు. ఇక కిందికి చూస్తే ఎవరి మొగాలు వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. మాట్లాడేటోడు ఎవరు లేరు నాతో. సో నేను మీతోనైతే మాట్లాడతాము, ఆ సబ్స్క్రైబర్ల కోసం అయితే మాట్లాడతాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే విజయవాడ అయితే రీచ్ అయినాం. విజయవాడ నుంచి శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్ వెళ్ళాలి. సో నా బ్యాక్ సైడ్ కనబడుతుంది రైల్వే స్టేషన్ విజయవాడ. ఓకేనా ఫ్రెండ్స్, మనం కృష్ణానది శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి లేదన్నా బాపట్ల బీచ్ ఇట్లా రైల్వే స్టేషన్ దిగగానే, రైల్వే స్టేషన్ అయితే 1.5 కిలోమీటర్ అయితే బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ అయితే చేరుకోగానే అక్కడైతే మనకైతే కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే డైరెక్ట్ బస్ అయితే దేవస్థానం ప్రొవైడ్ చేసిండు ఫ్రెండ్స్. ఆ బస్ అయితే మనం పక్కా ఎక్కాలి, కానీ కొందరైతే టికెట్ తీసుకుంటలేరు ఫ్రెండ్స్. ఇదైతే న్యాయం కాదు, తప్పు ఫ్రెండ్స్. అందరికి టికెట్లు అయితే తీసుకోవాలి. బస్ కండక్టర్ కూడా టికెట్లు అందరినీ చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా అయితే బస్సు కింద దిగగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో కృష్ణానది ఎవరైతే కనబడుతుంది, అక్కడ చాలా మంది అయితే ఉంటారు. స్నానాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, స్నానం చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు ఉంటారు, కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు ఉంటారు, సో పూలు అమ్మే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ కిందనైతే. సో ఇక్కడైతే మనము స్నానం చేసి తలనీలాలు అర్పించుకున్న తర్వాత మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి పర్లాంగ్ చూస్తే మనకైతే కనబడుతుంది స్ట్రైట్ గా బస్సు పోతుంది కదా, ఇది ఫ్రీ బస్ అయితే కాదు. దీనికి ఆపోజిట్ అయితే మనకు తలనీలాలు అర్పించుకునే పెద్ద బంగ్లా చూసారు కదా, అదే తలనీలాలు అర్పించుకుంటారు. రెడ్ కలర్ చూస్తున్నారు కదా, సో ఇదైతే మనకు మెయిన్ రోడ్ వచ్చేసి. సో మనము టెంపుల్ వ్యూ అయితే చూస్తున్నాం. స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఇది. మనం ఇంద్రకీలాద్రి కొండ అయితే ఎక్కుదాం ఫ్రెండ్స్. ఎక్కే మార్గం మధ్యలో అయితే మనకు మంచి వ్యూస్ అయితే కనబడుతుంటాయి. ఇంద్రకీలాద్రి కొండ నుంచి మనం పై టాప్ వ్యూ అయితే చూస్తూ ప్రకాశం బ్యారేజ్ అయితే కనబడుతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్లైఓవర్. ఇంకా మనం పైకి టాప్ వ్యూ చూద్దాం. టాప్ వ్యూ నుంచి అయితే మొత్తం చూసేది మీరు కృష్ణానది పక్కకైతే మధ్యలో ఐలాండ్ ద్వీపం ఉంటుంది, అదంటే భవానీ ఐస్లాండ్ అయితే అంటారు దానిని. మీరైతే చూడండి, జూమ్ చేసి అయితే కొంచెం చూపెడతా భవానీ ఐస్లాండ్ అని అయితే. సో విజయవాడలో వచ్చిన వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే పక్కా ఈ భవానీ ఐస్లాండ్ పోయి మంచిగా చిల్ ఎంజాయ్ అయితే చేశారు. సో ఇది ఎందుకు స్పెషల్ అయిందంటే, సప్టు నది మధ్యలో ఒక ద్వీపం. ఈ కృష్ణా నదిలో మనం స్టీమరింగ్ చేసుకుంటూ బోట్తో హాయిగా పోవచ్చు. మనం ఇప్పుడు విజయవాడలోని ప్రసిద్ధి క్షేత్రమైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం ఇంద్రకీలాద్రి కొండపై ఉంది.
కృష్ణా నది పక్కన పవిత్రమైన ప్లేస్. ఈరోజు మనం టెంపుల్ లోపల బయట ఉన్న విశేషాలను తెలుసుకుందాం. నాతో పాటు రండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 అయితే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ అయితే ఒక 1 అవర్ అయితే క్లోజ్ చేస్తారట. మళ్ళీ ఆఫ్టర్ 4 PM అయితే ఓపెన్ చేస్తారు. మళ్ళీ మొత్తానికైతే క్లోజ్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది ఏంటంటే వచ్చేస్తారు విజయవాడలోని కనకదుర్గ మాత టెంపుల్ గర్భగుడి ఇది మనం. సో గర్భగుడిలో చాలామంది భక్తులు అయితే వచ్చేసారు. సో నార్మల్గా అయితే వీడియో అయితే ప్రొహిబిటెడ్, బట్ మనకు యూట్యూబర్ అంటే వీళ్ళు మనకైతే పర్మిషన్ ఇచ్చిండు. సో మనకు విజయవాడ అంటే ఫేమస్ శ్రీ కనకదుర్గమ్మ మాత టెంపుల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చేలో ఎంత భక్తి, చాలా పవర్ఫుల్ ఈ మాత అయితే. సో చూడండి, ఈ లోపలైతే మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే గర్భగుడి. మనకైతే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే అలో లేదు. సో మనం అయితే యూట్యూబర్ అని కొందరినైతే అడిగితే వాళ్ళైతే అలో చేశారు ఫ్రెండ్స్. ఇది పర్మిషన్తోనైతే చేస్తున్నా. లోపల గర్భగుడి వ్యూ అయితే మనం చూస్తున్నాం. మనం కింద అయితే ఇక్కడ కూర్చొని గర్భగుడి కింద టెంపుల్ అయితే కూర్చున్న తర్వాత అటు ప్రసాదంకి వెళ్ళేవారి ప్రసాదం, అన్నదానంకి వెళ్ళేవారి అన్నదానం. సో ఇలా మనకు వ్యూ అయితే కనబడుతుంది. టాటాయిస్ కనబడతాయి అక్కడ. సీనరీ చాలా చాలా బాగుంటుంది. మనకు ఫ్రీ అన్నదానం అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అయితే ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ప్రసాదం కూడా ఫ్రీ ఇస్తారు ఫ్రెండ్స్. మనమైతే చాలా చాలా టెంపుల్ మొత్తం తిరుగుదాం. చూడండి, ఇక్కడైతే మీరు చూస్తున్నారు చిన్న చిన్న ఆవులు, మళ్ళీ బ్రహ్మ, విష్ణు, శివుడు విగ్రహాలు అయితే మనం ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం టాప్ వ్యూ నుంచి అయితే, టెంపుల్ వ్యూ నుంచి అయితే కింద చూస్తే ప్రకాశం బ్యారేజీ, హిల్స్, భవానీ ఐస్లాండ్, ఇక్కడ సంథింగ్ ఏదో కొండ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఆ కింద కామెంట్ చేయండి, నేమ్ తెలిస్తే. శ్రీ నందమూరి తారక రామారావు గారిచే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిక్షేపించబడి చెక్కబడి ఉంది. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం వచ్చేసాం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్కి. విజయవాడ అంటే ఫేమస్ మనకి శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్. ఇదో చూడండి గర్భగుడి, నా బ్యాక్ సైడ్ మొత్తం. ఇది గుడి బయట సిచ్యువేషన్ ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం 11:30 అవుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. బట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. సో చూడండి బ్యాక్ సైడ్. దీని ఇంకొకటి గర్భగుడి టైపు పెద్ద టెంపుల్ ఉంటుంది, చూసారు కదా. దాని వెనుక గుర్తుంటుంది ఫ్రెండ్స్. కనకదుర్గమ్మ అంటే చాలా పవర్ఫుల్. విజయవాడలోని చాలా పవర్ఫుల్. మళ్ళీ అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది తల్లి. సో బ్యాక్ సైడ్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది, బిల్డింగ్స్ అయితే. అన్నదానం ఇక్కడ అవైలబుల్ అవుతుంది. సో నేను పూర్తి వివరాలు చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దర్శనం అయిపోగానే మనమైతే లిఫ్ట్లో 6 స్టెప్స్తో కిందికి పోవాలి. బిల్డింగ్ కిందికి పోయిన తర్వాత మనకు అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనం రిటర్న్ మళ్ళీ అదే బస్సులో ఎలాగ వచ్చామో, బస్సులో అయితే 2 బస్సెస్ 3 బస్సెస్ అయితే అవైలబుల్ మనకి ఎప్పుడు రన్నింగ్ అయితే ఉంటాయి. జై దుర్గా మాతాకి జై.